హాయ్ ఈరోజు నేను సగ్గుబియ్యం అప్పడాలు చూపిస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసెస్ సగ్గుబియ్యం, 1 గ్లాస్ సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇది మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 20 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మనం పౌడర్ చేసుకున్నది ఉంది కదా, అది ఒక బౌల్లో తీసుకొని అందులో 3 గ్లాసెస్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. 3 గ్లాసెసే పోయాలి. ఇప్పుడు స్టవ్ పై ఉన్న వాటర్ ఉన్నాయి కదా 20 గ్లాసెస్, అందులో 2 పెద్ద స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చి రుబ్బుకోవాలి. అలాగే నువ్వులు 2 స్పూన్లు, వాము ఇంకా జీలకర్ర వేసుకోవాలి 2 స్పూన్లు. అలాగే 3 స్పూన్ల సన్నుప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టాలి, మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న బౌల్లో వేసుకున్నాం కదా, ఆ బౌల్లో మనం నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయింది. సో ఇప్పుడు 1 గ్లాస్ పోయాలన్నమాట. ఇప్పుడు ఇందులో 4 గ్లాసెస్, నెక్స్ట్ స్టవ్ పై ఉన్న గిన్నెలో 20 గ్లాసెస్, అంటే 1 గ్లాస్కి 8 గ్లాసెస్ అనమాట. 8 3 24 గుర్తుపెట్టుకోండి, ఇది కొలత. 1 గ్లాస్కి 8 గ్లాసెస్. మనం 3 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 8 3 24. ఇప్పుడు మరగంగానే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క స్పూను వేసుకుంటూ ఎట్ ఏ టైంలో తిప్పుకుంటూ ఈ పౌడర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. మనం కొంచెం చూసుకోవాలి అప్పుడప్పుడు, ఎందుకంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చల్లారాక బ్యాటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఈ బ్యాటర్ ఉండాలన్నమాట. ఇందులో నేను కరివేపాకు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసాను, మిస్ అయిపోయింది క్లిప్పు. ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇలా అప్పడల్లాగా వేసుకోవాలి. ఇంతకుముందు ఒక క్లాత్లో పెట్టుకున్నానండి, ఇది ఇంట్లో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఉల్టా తిప్పుకొని ఆరాక వాటర్ ఇలా చల్లుకొని వెనక సైడ్ నుంచి తీయాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వేయించాక కూడా చూపిస్తాను చూడండి వీడియో. ఫస్ట్వి సగ్గుబియ్యం అప్పడాలు, తర్వాత రవ్వ అప్పడాలు చూపించాను. రవ్వ కూడా సేమ్ ప్రాసెస్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.